అందరికి నమస్తే. 18వసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినరు. 7 నెలల్లో లెక్క చేస్తే ఆల్మోస్ట్ ఒక 12 రోజులకు ఒకసారి ఢిల్లీ పోయినట్టుగా మనం క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ప్లస్ మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా గత 4 రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. గత 4 రోజులుగా వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పోయి నిన్న పోయినరు. బహుశా ఈరోజు 2వ రోజు. ఎందుకు వీళ్ళు ఊకే ఢిల్లీకి పోతున్నారంటే రకరకాల కార్యక్రమాలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పోయిన కార్యక్రమం ఏంటంటే జస్ట్ రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించడానికి వరంగల్లో ఈ మంత్ ఎండింగ్లో ఈ రుణమాఫీ మేము హామీ నిలబెట్టుకున్నాం కాబట్టి ఒక సభ పెట్టబోతున్నాం, దానికి రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించబోతున్నాం కాబట్టి ఢిల్లీకి పోతున్నామని చెప్పిండ్రు. అసలు రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించడానికి మొత్తం ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతలు సీఎం డిప్యూటీ సీఎం అట్లాంటి నేతలు ప్లస్ ఇరిగేషన్ శాఖ మంత్రి వీళ్ళందరూ పోయి రాహుల్ గాంధీని పిలిచాల్సినంత అవసరం ఏముంటుందో తెలియదు. నిజానికి మంత్రి పోయి పిలవచ్చు, ముఖ్యమంత్రి గారు ఒక్కరు పోయి పిలవచ్చు, లేకపోతే ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి మన రాష్ట్రానికి మన నిధులు కావాలని చెప్పి ఒత్తిడి పెంచడానికి కూడా పోవచ్చు ఢిల్లీకి. అది లేదు వీళ్ళ షెడ్యూల్లో. మన రాష్ట్రానికి ఏం కావాలి, మన రాష్ట్రానికి పార్లమెంటు సమావేశాల్లో మాకు ఇది పెట్టాలి, దానికి ఏం లేదు, ఆ ఎజెండా లేదు వీళ్ళ టూర్లో. కేవలం రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించడం వరంగల్ మీటింగ్కి, ప్లస్ మంత్రివర్గ విస్తరణ, ప్లస్ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు. ఇది డిమాండ్. దీనిలో జనాలకు మనకు వచ్చేది ఏంటంటే తెలియదు. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ పేరుతో ఇది 4వసారి పోవడం. అంతకుముందు 3 సార్లు కూడా మంత్రివర్గ విస్తరణ రాత్రికి అయిపోతుంది, తెల్లవారుజామున అయిపోతుంది. ఆల్రెడీ రాజ్భవన్లో పూలు కూడా మొత్తం కట్టిపించి క్యాన్సిల్ చేసిన కథ వీళ్ళది. ఇప్పుడేమో మళ్ళీ అదే స్టోరీ చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించడం. అసలు రుణమాఫీ మీద అంత టెన్షన్గా అంత ఆదుతో ఎందుకు అర్థమవుతలేదు ప్రభుత్వానికి. మీరు ఆగస్టు 15 దాకా టైం ఇచ్చిండ్రు. మొత్తం అందరికీ 1,00,000 లేకపోతే 2 lakhs అందరికీ ఆగస్టు 14వ తేదీన చేసినా మీకు మంచి పేరే వస్తుంది. వీళ్ళు డెడ్ లైన్ లోపు చేసిండ్రు కదా అని. ఇప్పుడు చేసిందేమో అరకొర ఉంది. ₹1,00,000 లోపు చేసిన వాళ్ళకేమో ₹1,00,000 వరకు లోపు కాదు, అంతా అరకొరనే ఉంది. ఎక్కడ ఒక సాటిస్ఫాక్షన్ లేదు రైతులకి. వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళకి రాలేదు. అదేదో ఏఈలకు గ్రీవెన్స్ ఇచ్చిండ్రు, అది కూడా పెద్ద డౌట్ఫుల్గా ఉంది. కేవలం లిస్టులో ఉంది, లిస్టులో ఉండి డబ్బులు రాని వాళ్ళు మాత్రమే కలవాలంట. లిస్టులో లేని వాళ్ళకు ఏఈని కలిసినా సమాధానం లేదట. అది నేను మళ్ళీ చెప్తాను నేను దానిలో ఏం జరుగుతుంది అనేది. కానీ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఒక పక్క అటు ములుగు ఏరియా మొత్తం కూడా మంచిర్యాల ఏరియాలో బాగా వానలు పడుతున్నాయి. ఆడ పెద్ద వాగు ఆల్రెడీ మునిగిపోయి అటుకెళ్ళి దాదాపు 20 కోట్ల ఆస్తి నష్టం. అటుకెళ్ళి మొత్తం పొలాలంతా కూడా ఇసుక మెడలు వేసినాయి. ఇట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు మెయింటెనెన్స్ చేయలేదు ఈ సమ్మర్లో. చాలా డేంజర్గా ఉన్నాయి అన్నీ. మెయింటెనెన్స్ చేయకపోతే ఎట్లుంటాయి? మెయింటెనెన్స్ ఎవ్రీ ఇయర్ చేయాలి, వానాకాలం ముందు చేయాలి. అవి చేయలేదని చెప్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి గారేమో ఢిల్లీలో అందరికన్నా ముందే పోయి కూర్చున్నారు. ఇటు చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు పోయి అటే కూర్చున్నారు. వీళ్ళు పోయిన పర్పస్ అన్న బాగుంటుంది. ఇన్నిసార్లు పోయితే 18 సార్లు పోయినరు. ఆ పర్పస్ అన్న కనీసం ఇప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ప్రెషర్ పెట్టిండ్రు అక్కడ. మాకు ఖచ్చితంగా 1,00,000 కోట్లు కావాలి అని, ఈ పార్లమెంటు ఈ బడ్జెట్లో మాకు 1,00,000 కోట్లు కేటాయించాలని చెప్పి రకరకాల ప్రతిపాదనలు పెట్టిండ్రు. మరి వేరే వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అదే పెట్టిండ్రు. బీహార్ ముఖ్యమంత్రి అయితే మాకు స్పెషల్ స్టేటస్ కావాలంటున్నారు. ఎందుకంటే కనీసం ఒక ప్రత్యేకంగా కొంత డబ్బులు ఇస్తారేమోనని, స్పెషల్గా బడ్జెట్ ఇస్తారేమోనని. అది ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఒడిశా వాళ్ళు కూడా ఒడిశాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి, లేకపోతే ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని చెప్పి వాళ్ళకు డిమాండ్ పెట్టింది. అసలు తెలంగాణ తరఫున ఏం డిమాండ్లు పెట్టింది వీళ్ళు? ఎంతసేపటికి ఆ రాష్ట్ర విభజన హామీలో ఉన్న మాకు రైల్వే కోచ్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దానికోసం ప్రెషర్ పెడతారు. కానీ బడ్జెట్లో మనకి ఏం కావాలి? బడ్జెట్లో తెలంగాణకి ఏం కావాలి? ఒక సైంటిఫిక్గా లేకపోతే ఒక పారదర్శకంగా తెలంగాణకు ఇన్ని పైసలు, దీనికోసం ఇన్ని పైసలు కావాలి. ఏపీలో చెప్తున్నారు కదా 1,00,000 కోట్లు ఫిగర్, 1,00,000 కోట్లు దీనికి ఇంత కావాలి, మా అప్పులు తీసుకోవడానికి 15,000 కోట్లు కావాలి, మాకు ఆయిల్ రిఫైనరీ కంపెనీకి 60,000 కోట్లు కావాలి. ఒక స్పెసిఫిక్గా అసలు మనోళ్ళ లెక్కేంది? మనోళ్ళు దేనికోసం ఎన్ని కోట్లు అడుగుతున్నారు? పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, సేమ్ ఓ లేఖ రాయడం ఇవ్వడం. దానికి ఒక ప్రాసెస్ ఉందా, పద్ధతి ఉందా? దానికి ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు కావాలి? నెక్స్ట్ ఒకవేళ దానికి ఒక జాతీయ హోదా ఇస్తే దానివల్ల తెలంగాణకు ఎంత లాభం, లేకపోతే కేంద్రం ఎంత మనకు పెట్టాల్సి వస్తుంది? ఇవేమీ లేవు. లేకపోతే మేము అప్పులు చేస్తాం, పర్మిషన్ ఇవ్వండి. ఇదే పని, అప్పులు చేస్తాం, పర్మిషన్ ఇవ్వండి. లేకపోతే ఈ రాష్ట్ర విభజన హామీలు, ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు ఏమో రాష్ట్ర విభజన సమస్యలు అని మాట్లాడతారు, ఆడపోయి రాష్ట్ర విభజన హామీలు అని అడుగుతారు.
అది 10 ఏళ్ళకి నలుగుతున్నాయి, దాని మీద ప్రెషర్ పెట్టాలి. కానీ ఇప్పుడు బడ్జెట్ కదా, మోకా చూసి మనం దుకాణం పెట్టాలి. ఈ బడ్జెట్ అప్పుడే మనకి ఏం కావాలో స్పెసిఫిక్గా మాకు ఇది కావాలి, మాకు ఈ యూనివర్సిటీ కావాలి, మాకు ఈ రోడ్డు కావాలి, మాకు ఈ ప్రాజెక్ట్ కావాలి, ఈ ప్రాజెక్టుకి ఇంత ఖర్చు అయితే ఇది కావాలి, మాకు లెక్క లేదు, పత్రం లేదు. 15 డిమాండ్లు 20 డిమాండ్లు అని చెప్తారు. అసలు అది కూడా స్పెసిఫిక్గా లేదు. అది కూడా ఎప్పుడో అప్పుడు ఎంపీలు కొత్తగా కేంద్ర మంత్రులు అయినప్పుడు సర్దుకోకముందే పోయి కలిసి వినతి పత్రాలు ఇచ్చి వచ్చినారు తప్ప దాని ఫాలో అప్ లేదు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కదా, పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి కదా, ఏది నిన్న కలిసిన ఎవరైనా కేంద్ర మంత్రులను కలిసిండ్రా? ఓ ప్రధానిని కలిసిండ్రా? ఒక కేంద్ర హోంమంత్రిని కలిసిండ్రా? ఎవరో ముఖ్య నేతలు వాళ్ళని కలవాలి కదా, కలిసిండ్రా? ఏం కలవాలి? ఎంతసేపటికి రాహుల్ గాంధీ ఏడ ఉన్నాడు, రాహుల్ గాంధీ కలవాలి, పోటాపోటీ నేను కలవాలి, నా లిస్ట్ ఉంది మంత్రివర్గానికి, నా లిస్ట్ ఉంది మంత్రివర్గానికి. ఇక రుణమాఫీ కానే లేదు, మీటింగ్ పెడతామని అంటారు. ఇదంతా రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ సంబంధం లేని టూర్లు ఇవి. రాష్ట్ర ప్రయోజనాల్లో అసలు వీళ్ళు పెట్టిన ఖర్చులు, వీళ్ళు పెట్టే ఖర్చులు, ఢిల్లీ పోతే వీళ్ళ ఇంకా 10 మంది అధికారులు, 10 మంది సెక్యూరిటీ, 10 మంది అనుచరులు, పెద్ద కథ బలగం పోతుంది ఢిల్లీకి పోయినప్పుడల్లా. 18వ ఢిల్లీకి పోవడం ఇది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎక్కడ పోయినా సరే మొత్తం గ్యాంగ్ అంతా పోవాలి. మొత్తం రేవంత్ రెడ్డి గారికి వీళ్ళ సెక్యూరిటీకి వాళ్ళ సెక్యూరిటీయా ఏం అర్థం కాదు. ఒక్కరు పోయి చేసుకునే పనులకు తిరుగుతూనే ఉండాలి, ఆడికేడికి తిరుగుతూనే ఉండాలి. చూద్దాం ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తారో తెలియదు. ఈ బడ్జెట్లో ఇక మనం ప్రెషర్ పెట్టకపోతే ఎట్లుంటుంది? అడగని అమ్మ కూడా అన్నం పెట్టదు అన్నట్టే ఉంటుంది కథ. పక్క రాష్ట్రానికి ఏమొస్తుంది, మన రాష్ట్రానికి ఏమొస్తుంది చూసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను. ఏపీకి ఎట్లాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి, మన దగ్గర ఏం కేటాయింపులు ఉండబోతున్నాయి, వీళ్ళ టూర్లు అసలు దేనికోసం, ఎందుకోసం, ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.